లూకా శుభవార్త 20వ అధ్యాయము 37వ వచనమును చదువుకుందాం. పదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుస్తున్నారని ఈ పితరుల దేవుడు ఆయన ఏమంటున్నాడు వాక్యంలో, ఆ దృష్టికి అందరూ బ్రతికే ఉన్నారు అంటున్నాడు. చచ్చిపోయి పాతివేయబడిన వారందరూ కూడా ఆయన దృష్టిలో బ్రతికే ఉన్నారు. మన దృష్టిలో చచ్చిపోయారు, దేవుని దృష్టిలో సావలేదు వాళ్ళు. కొందరేమో నిత్యాగ్నిగుండంలోకి పోస్తున్నారు, బ్రతికే ఉన్నారు వాళ్ళు. మరికొందరేమో నిత్యమైన పరలోక రాజ్యానికి వారసత్వం పొందుతున్నారు. ఈ రెండు భాగాలు. ఇక్కడ మృతులు లేతురని చెప్పాడు. మృతులు లేస్తారు. వాళ్ళు మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళందరూ సచ్చినారు అనుకుంటున్నట్టుగా వాళ్ళందరూ దేవుని దృష్టిలో సావలేదు, వాళ్ళందరూ బ్రతికి ఉన్నారు. ఎక్కడున్నారంటే కొంత భాగము అగ్నిజ్వాలల్లో, మరికొంత భాగము చనిపోయిన వారంతా, మరికొంత భాగము పరదైసులో. ఆత్మలు అన్నట్టు అందరు బ్రతికే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క దృష్టిలో వాక్యాన్ని నమ్మాలి. వాక్యం మీద విశ్వాసం లేకపోతే ఎవరేం చేయలేరు. దైవ వాక్యము మీద నమ్మకం ఉండాలి. ఇది మనుషులు రాసింది కదా అని చెప్పేసి ఒక అవిశ్వాసము, అపనమ్మకం ఉంటుంది మనుషులకి. మనుషులు రాశారు కానీ అక్కడ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో రాశారు. దేవుని ఆత్మతో నింపబడి రాశారు కనుక రాసిన వాడు ప్రభువు యొక్క పరిశుద్ధాత్మ గనుక పరిశుద్ధాత్మ రాతని మనము నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయేమోనండి. ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఏంటి? సవరణ చేసుకుంటూనే వస్తున్నారు. ఎక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంటుందో అక్కడ సవరించుకుంటూనే వస్తున్నారు. మరి ఒక పదానికి నానా రకాల పదాలు ఉంటాయి కదండి. ఏ పదము సరి అయిందని వాడారంటే దాన్ని కూడా సవరణ చేసుకుంటూనే వస్తున్నారు. ఎందుకంటే గ్రీకు భాష నుంచి క్రొత్త నిబంధన తెలుగులోనికి తర్జుమా చేయబడింది. పాత నిబంధన హెబ్రీ భాష నుంచి తర్జుమా చేయబడింది. కనుక ఈ వాక్యాన్ని మనము విశ్వసించాలి. నీకు ఈ వాక్యం అర్థం కాకపోతే కాస్త ఇంగ్లీష్లోకి పోవాలి,
అక్కడ కూడా అర్థం కాకపోతే అంటే నీకు దాని మీద కూడా ఆ భాషాంతరం మీద కూడా అపనమ్మకం ఉంటే గ్రీకు నేర్చుకొని గ్రీకులోకి పోవాలి. ఒరిజినల్ లాంగ్వేజ్ అది నేర్చుకోవచ్చు గ్రీకు. ఆ గ్రీకులోకి వెళ్ళి గ్రీకు భాషని చదివితే ఈ వాక్యం అర్థమవుతుంది. మనం గ్రీకు భాషను ప్రామాణికంగా తీసుకునాలి. కొత్త నిబంధన గ్రీకు భాషను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం రాసి ఉందంటే అందరూ బ్రతికి ఉన్నారు దేవుని కనుదృష్టికి, అందరూ సజీవులుగా ఉన్నారు. మరి సచ్చిందేంటి? సచ్చినది ఏంటి? ఆత్మ. మరి పాతివేయబడింది ఏంటి? శరీరం. ఈ మధ్య ఒక ఆయన పాట పాడుతున్నాడు, చేప తెస్తే తింటావు, చచ్చిన చేపనైనా కూడా ముక్కలు చేసుకొని ఫ్రై చేసుకొని కూర చేసుకొని తింటావు. మనిషి చేస్తే తినరుగా. చేప కన్నా విలువ మనిషి మాంసానికి లేదు. ఇక్కడ చచ్చిన చేపనన్న తింటాడు, చచ్చిన కోడినన్న తింటాడు మనిషి కదా, చచ్చిన గొర్రె మేకని తింటాడు. కానీ మనిషి చేస్తే అవతల పడేస్తారు. దేనికి వాల్యూ ఉంది? చచ్చిపోయిన దానికి విలువ లేదు. ఒకళ్ళు పాట పాడుతున్నారు, ఏమని? పుట్టింది పురిటిలోను పుట్టింది పురిటిలోన, పోయేది మట్టిలోకి అని పాట పాడుతున్నారు. పురిటిలో పుట్టావు, పోయేది మట్టిలోకి. ఈ మధ్య నచ్చిన భోగభాగ్యాలన్నీ బ్రతకటానికి తప్ప, ఇవి భూమికి వదిలేయటానికి తప్ప ఎందుకు పనికిరావు. దేవునికి స్తోత్రాలు. దేవుని దృష్టికి అందరూ బ్రతికున్నారు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 6వ వచనంలో గమనిస్తే, నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వాక్యం, పుట్టింది పురిటిలోన, పోయేది మట్టిలోన. ఎంతవరకే వాళ్ళు అంతే పాడుతున్నారు. పుట్టింది పురిటిలోన, పోయేది మట్టిలోన. ఓ తర్వాత శరణం రావట్లే, ఒకటే ముందు ఇంకొక శరణం. వచ్చేవారం పాడుతుందా? నాకు రాదు ఇక, అంటే దాన్ని కలపడం రావట్లా. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకొని ప్రార్థన చేసుకొని ఆరాధనలో ఉంటాం. శ్రేయస్కరం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వేరాసేనో అని రాసి ఉంది. చూడండి, మీ నాన్న పేరేంది? పాపయ్య అంతేనా? కాదు, బాలయ్య. వాళ్ళ నాన్న పేరేంది? పోసయ్య. వాళ్ళ నాన్న పేరేంది? వెంకయ్య. వాళ్ళ నాన్న పేరేంది? ఎల్లయ్య. ఇంకొక వాళ్ళ నాన్న పేరేంది? మల్లయ్య. వాళ్ళ నాన్న పేరేంది? అట్లా పోతూ ఆదాము దగ్గరకు వస్తారండి లిస్టు. నువ్వెవరినైనా తీసుకో, ఏ వ్యక్తినైనా తీసుకో, వాళ్ళ యొక్క నాన్న తీసుకుంటే నోవహ దగ్గరికి వస్తారు. నోవహేమో ఆదాము దగ్గరికి వెళ్తాడు. ఆదామునేమో దేవుడు యెహోవా మట్టితో నిర్మించును, పుట్టలేదు, మట్టితో నిర్మించును. అవ్వను ఆదాము యొక్క పక్కటెముక నుంచి తీసును అని ఉంటుంది. కనుక నీ పితరుల దేవుడు ఎవరు? యెహోవా అంటే నీ పితరుల యొక్క దేవుడు. దేవునికి స్తోత్రాలు. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో 26వ వాక్యం, నువ్వు ముస్లింవా, నువ్వు క్రైస్తవుడివా, లేకపోతే నువ్వు జైనుడివా, లేకపోతే నువ్వు బౌద్ధుడివా, లేకపోతే బుద్ధిస్టువా, లేకపోతే తెల్లోడివా, లేకపోతే నల్లోడివా, వైట్వా, లేకపోతే పసుపువా, లేకపోతే ఎర్రోడివా, లేకపోతే నల్లోడివా, ఎవరు నువ్వు? కమ్యూనిస్టువా, ఎథిస్టువా, అథీస్టువా, లేకపోతే ఎవరై ఉన్నావు? ఎవడవైనా సరే నువ్వు ఆదాము నుంచి వచ్చిన వాడవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ దేశపు వాడవైనా సరే, ఏ ప్రాంతపు వాడవైనా సరే,
వర్ణాలు మారినాయి, రంగులు మారినాయి, కులాలు మారినాయి, మతాలు మారినాయి, ఎన్నో మారినాయి. దేవుడు మాత్రం ఒక్కడే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి కొందరు అల్లాని పేరు పెట్టుకొని పిలుచుకుంటున్నారు. మరికొందరు సంస్కృతంలోకి పోతే నారాయణ అంటున్నాడు. నారాయణ ఎగో నారాయణ అంటాడు. మా అయ్య ఆయన పొందావాడికి ఏం తెలియదు. నారాయణ అంటాడు. ఇంకొకడు పోతే హోం శాంతి అంటాడు. బైబిల్ దగ్గరికి వస్తే మన యెహోవా అంటున్నాము, ఇంగ్లీష్లో పోయేసరికి గాడ్ అన్నాము. మన రకరకాల భాషల్లోకి పోయేసరికి రకరకాలుగా దేవుడిని ఒక్కడే దేవుడు. ఆయన ఉన్నాడు చూడు, శ్రీమన్నారాయణ. ఆయన చెప్తున్నాడు మొన్న యూట్యూబ్లో, దేవుడు అక్కడే అంటున్నాడు. మరి హిందువులందరూ పూజలు చేస్తున్నారు కదా చాలా అని ప్రశ్న వేద్దామంటే నాకు అందరుగా నాకు ఎక్కడ దొరుకుతాడు ఆయన. శ్రీమన్నారాయణ అని ఒక ఆయన పంగనామం పెట్టుకొని ఒంటి మీద క్లాత్ లేకోకుండా మొలకే ఏదో క్లాత్ పెట్టుకొని ఒక కట్టె ఒకటి పట్టుకొని జెండా ఒకటి భుజం మీద వేసుకొని తిరుగుతాడు చూడు. ఆయన చెప్తున్నాడు దేవుడు ఒక్కడే. కానీ నీ ముఖానికి దేవుడు ఒక్కడే అంటే నమ్మకం రాదు. ఆ దేవుడు ఒక్కడేనా ఆయన మేము యెహోవా అని పిలుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో రాయబడిన రీతిగా ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అని రాశాడు, హిందీ బైబిల్లో పరమేశ్వర హే అన్నాడు. మరి ఇంకేం చేయాలి? మరి దేవుడు ఒక్కడే. ఆయన్ని యూదులు ఏమంటున్నారంటే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటున్నాడు. మా పితరుల దేవా అని వాళ్ళు మొక్కుతున్నారండి. వాళ్ళలో నుంచి యేసుక్రీస్తు యోధావంశంలో నుంచి, యోధా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక జరిగింది కనుక ఆయన లోకరక్షకుడైన నమ్మబడిన కనుక ఆయన అందు రక్షణ కలుగుతుంది అనే విశ్వాసంతో కుమారుని నమ్మటం వలన రక్షణ కలుగుతుంది. అపుత్రస్య గతిర్నాస్తి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేని వారికి గతులు లేవో. కొందరు కుమారుడు పుడితే పొన్నో నరకం తప్పుతుందని కొందరు చెప్తారు. అది వేరు. కుమారుడు పుడితే పొన్నం నరకం కాదు. కుమారుడు పుడితే కడుపులో పొన్నం నరకం తప్పటం కాదు. ఈ కుమారుడు ఈ యేసు క్రీస్తునబడిన కుమారుడు కలిగి లేని వానికి నరకము తప్పదో. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మార్క్సు వార్తలో 12వ అధ్యాయం 26వ వచనం, 12వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడు? వారు లేచెదరని మృతులను గురించిన సంగతి మోషే గ్రంథమందలి పొదలను గురించిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం 3 రిఫరెన్సులతో వాక్యం ఆఫ్ చేస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు యేసు పునరుద్ధానమును నేనే, జీవము నేనే. జీవం అంటే ఏంటి? బ్రతకటం, జీవించటం, నిత్యము ప్రాణం కలిగి ఉండటం. దాన్ని జీవమును నేనే, పునరుద్ధానమును నేనే అంటే లేచుట నేనే, పునరుద్ధానం తిరిగి లేవటం అని అర్థం వస్తుంది అక్కడ వచనములో. ఈ 11:25వ వాక్యములో పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చనిపోయినను బ్రతుకును అంటే అర్థం ఏంటి? భూమిలో పాతివేయబడినప్పటికీ వాడు బ్రతికున్నాడు. నా యొక్క కను దృష్టిలో బ్రతికి ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతికి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. రోమా 6వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ రోమా పత్రికలో అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను. ఒక్కడ చదవండి. మిమ్మల్ని మీరే దేవుని విషయంలో మిమ్మల్ని మీరే సజీవులుగాను
ఎంచుకోండి. ఈ వాక్యం యొక్క ఫలితం తేలిది ఎప్పుడంటే, రాకడొస్తుంది, ప్రభు యొక్క రాకడ. ఆ రాకడలో తెలిసిపోతుంది ఈ యొక్క వాక్యం యొక్క ఫలితం. 14వ అధ్యాయం. మనలో ఎవడు కూడా తన కోసమే బ్రతుకుడు. మనలో ఎవడు కూడా తన కోసం బ్రతకడు. మరి ఎవరి కోసం బతుకుతాడు? భార్య కోసం బతికేవాడు ఒకడైతే, భర్త కోసం బ్రతికేదైతేమో మరొక ఆమె అయితే, అంతేనా? పిల్లల కొరకు బ్రతికే స్త్రీ అయితే, భర్త లేని స్త్రీ అయితే, ఒకవేళ పిల్లలు చిన్నగా ఉంటే, అంతేనా? మన ఎంతకాలం బతుకుతా నీ భార్య కొరకు? ఎంతకాలం? యాక్సిడెంట్ అయ్యేదాకా, లేకపోతే ఏదన్నా అపాయం సంభవించేదాకా, లేకపోతే దారిని పోతుంటే ఏదన్నా అయ్యేదాకా. ఆయన పేరు ఎందుకు పెట్టాలి? ఎక్స్ లేక వై పెట్టేది. ఎక్స్ అనే వ్యక్తి, వై అనే వ్యక్తి, ఆ స్థానంలో వెళదాం. ఎంతకాలం బతుకుతావు? ఒకరి కొరకు ఒకరు ఎంతకాలం బ్రతుకుతారు? కొంతకాలమేనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతకాలం తర్వాత భూమి మీద నుంచి మాయమైపోతావు కదా. కొంతకాలం తర్వాత భూమి మీద నుంచి కనుమరుగవుతావు. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, అందమైన పురుషుడైనా సరే, అందగత్యమైనా సరే, నీ శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో కప్పేస్తారు. కొంతకాలం వరకే. ప్రైజ్ ది లార్డ్. అందుకని శోధనలు ఎదిరించు. తాత్కాలికంగా టెంపరవరీగా వస్తుంటే శోధనలు, వాటిని ఎదిరించి నిలబడు దేవుని యందు అంటాడు. మనం బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోయినను ప్రభు కొరకే చనిపోవాలి. చనిపోయినను ప్రభు కొరకే చనిపోవాలి. బ్రతికినను ప్రభు కొరకే. చనిపోయినను ప్రభు కోసమే, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. బ్రతికుంటే ప్రభు వారము, చనిపోతే ప్రభు వారము. క్రైస్తవులు అనబడిన 3 గ్రామాలని నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళు ఆగిపోయారు. శాంతికి వచ్చేసారు ఆ ఛత్తీస్గఢ్లో. ఏం జరిగింది అని నిన్న యూట్యూబ్ని సెర్చ్ చేస్తుంటే అది రివర్స్ అయిపోయింది అన్నట్టు. శాంతికి వచ్చేసారు. ఏ గ్రామాలని పాడు చేద్దాం అనుకున్నారో మణిపూర్లో లాగా. ఎంతకాలం బ్రతుకుతావు నువ్వు? ఇతరులను కష్టపెట్టినా కొంతకాలమే. దేవుని నమ్ముకో, రక్షణ పొందు. పరలోకం నీది, ఈ లోకం నీది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదివి ముగించుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వాక్యం. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వాక్యం ఏమంటాడు ఇక్కడ? 2 కొరింథీ 5వ అధ్యాయం 15వ వాక్యంలో, వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించు కొనుస్తున్నాము. ఈ మృతి పొందుట అనే శబ్దాన్ని కొందరు నమ్మట్లేదండి. ఈ లోకంలో నమ్మిన వాళ్ళందరికీ రక్షణ కలుగుతుంది. ఆయన మృతి పొందాడు, తిరిగి లేచాడు, రాబోస్తున్నాడు, మళ్ళా వెళ్ళబోస్తున్నాడు సంఘాన్ని తీసుకొని ఒక స్టేట్మెంట్ బైబిల్లో చెప్పబడింది. స్టేట్మెంట్. దేవునికి స్తోత్రాలు. ఎవరైతే ఈ 4 అంశాలను నమ్మి రక్షణలో కొనసాగుతారో, దేవుని రక్షణలో, వాళ్ళకి ఆయన రాజ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? ఆయన పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన వెళ్ళాడు కదా, మళ్ళీ వస్తున్నాడు. ఆయన పుట్టుట, చచ్చుట, తిరిగి లేచుట, వచ్చుట, ఈ 4 సువార్త అంటే. ఇక మిగతా ఈ సంఘాలు నడిపించే బోధలు చేసేవాళ్ళు అంటారు చూడండి, వాళ్ళు చెప్పేది అంతా ఫీడింగ్ అన్నట్టు. వాక్యాన్ని జనాలకి ఫీడప్ చేసి జనాలని పోషించాలి, వాక్యం చేత పోషించాలి, మన ప్రార్థనలో నడిపించాలా, సంఘాలను పెంచాలా,
ఆత్మీయంగా అభివృద్ధి చేయాలి జనాలని. ఇది సేవకులు చేసే పని. అసలు సువార్త 4 అంశాల్లోనే ఇమిడి ఉంది. 4 అంశాలు నమ్మితే దేవుని రాజ్యం నీది. ఆ 4 ఏది నమ్మకపోయినా నువ్వు సువార్తను నమ్మనట్టే. 4 అంశాలు: పుట్టుట, చచ్చుట, వచ్చుట, పోవుట. ఏమన్నాను చెప్పండి?